ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఏంటంటే వైట్ రైస్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడు కూడా ఇడ్లీ, దోసతో చేసే వైట్ రైస్‌తో చేసేదైతే అస్సలు తీసుకోకండి. నేనైతే రాగి దోస కానీ, లేకపోతే ఇవాళైతే పెసరట్టు తీసుకున్నాను. పెసరట్టులో కూడా నేను బియ్యం యాడ్ చేయకుండా తీసుకున్నా. సో, అందులో కొంచెం మనకు తెలుసు పెసరట్లో అయితే ప్రోటీన్ ఉంటుంది. ఉప్మా అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఒక్కటి మనకి సింపుల్‌గా సరిపోతుంది బ్రేక్‌ఫాస్ట్‌కి. అండ్ దాంతో పాటు నట్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అది కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయకముందు మనం ఫస్ట్ నట్స్ తీసుకోవాలి. ఈ నట్స్ కానీ ఎవరికైనా అఫోర్డ్ చేయకపోతే పల్లీలు కూడా తీసుకోవచ్చండి. సేమ్ 2 సేమే అనమాట. మనకు దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో, ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనకు పల్లీల్లో కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఎవరైనా ఇవి ఎఫోర్డ్ చేయలేకపోతే పల్లీలు సోక్ చేసైనా తీసుకోండి. లేకపోతే రోస్ట్ చేసైనా తీసుకోవచ్చు. సో, ఎప్పటికైనా బ్రేక్‌ఫాస్ట్ చేయకముందు ఇది తినాలి. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ ఎవరన్నా తినాలి అనుకుంటే బ్రేక్‌ఫాస్ట్ తిన్నాక ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి అయితే ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వెయిట్ లాస్ టిప్స్ కానీ, సజెషన్స్ కానీ, ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నిటి కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.